నిన్నటి వీడియోలో మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి అనేది నేర్చుకుందాం. ఇప్పుడు ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఆన్సర్స్ సొల్యూషన్ ఎలా కనుక్కోవాలి అనేది మనం నేర్చుకుందాం. ఓకేనా? దీనికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చి స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ లేక ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని అంటారు మనం దీన్ని. స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చి ఇది ఫార్ములాతో కనుక్కోవడం, అంటే -b + or -√b² - 4ac/2a ఫార్ములా యూస్ చేసి చేయాలి. ఇంకా థర్డ్ మెథడ్ వచ్చి కంప్లీటింగ్ ద స్క్వేర్స్ మెథడ్. ఓకేనా? ఫస్ట్ మనము స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ ఆర్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఈ మెథడ్తో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? 2x² - 5x + 3 = 0. ఇది ఈక్వేషన్ ఉంది. ఈ ఈక్వేషన్కి మనము ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఏని సిని అంటే 2ని 3ని మల్టిప్లికేషన్ చేయాలి. ఏ అండ్ సి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వచ్చిందంటే 3 2 జా 6 3 2 జా 6 వస్తుంది. అంటే ఇప్పుడు మనము ఈ మిడిల్ టర్మ్ని ఫస్ట్ ఈ టర్మ్ ఉంది కదా, ఈ మిడిల్ టర్మ్ని 6 రావాలి. అంటే ఏ ఫ్యాక్టర్స్ తీసుకుంటే 6కున్న ఏ ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఇక్కడ -5 వస్తుందో చూసుకోవాలి. ఇది అంటే మైనస్ చేసినా ప్లస్ చేసినా ఇది మనకు -5 అనేది రావాలి. ఇలా మిడిల్ టర్మ్ రావాలన్నమాట. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్స్కి మనం ఫ్యాక్టర్స్ చూడాలి. ఆ ఫ్యాక్టర్స్ వచ్చి మనకి ఈ మిడిల్ టర్మ్ వచ్చినట్టు ఈ మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసినట్లు చూసుకోవాలి. అది స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ అంటారనమాట. ఇప్పుడు నాకు 3 2 జా 6. ఓకేనా? నాకు 6 వచ్చింది. 6కున్న ఫ్యాక్టర్స్ నేను చూసుకుంటాను. 6కున్న ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? 6 ఫ్యాక్టర్స్ 2, 2 3 2 3 రెండు 6కున్న ఫ్యాక్టర్స్ 6, 1 ఈ రెండు కూడా 6 ఫ్యాక్టర్స్ వస్తాయి. 6 1 జా 6 వస్తుంది. 6లోంచి 1 తీసేస్తే 5 అవుతుంది. 2 3 జా 6 వస్తుంది. -3 -2 ఈజ్ ఆల్సో 5. ఓకేనా? ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నానంటే 2x² - 2x - 3x సరిపోయిందా? -2 -3 -5. సో ఇది కరెక్ట్గా ఇది సరిపోయినట్లు చూసుకోవాలి. +3 = 0. ఓకేనా? ఈ రెండింటి నుంచి నేను 2x కామన్ తీస్తే, ఎందుకంటే ఇక్కడ 2x² 2x ఉంది, ఇక్కడ 2x ఉంది. 2x కామన్ తీస్తే ఇక్కడ x² నుంచి ఒక x మాత్రమే మిగులుతుంది. x -1 వచ్చింది. ఓకేనా? ఈ రెండింటిలోంచి నేనేం కామన్ తీస్తానంటే -3 కామన్ తీస్తాను. -3 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది? x ఉంది, ఇక్కడ ఇంకో మైనస్. ఇప్పుడు సరిపోయిందా? -3x -(-) +3 సరిపోయిందా కరెక్ట్గాని? ఇలా చూసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు ఈ మొత్తం ఎక్స్ప్రెషన్లో మళ్ళీ మనకు x -1 అనేది కామన్గా ఉంది. ఈ రెండింటిలో నేను మళ్ళీ x -1 కామన్ తీస్తాను. x -1 కామన్ తీస్తే ఇక్కడ నాకు ఇక్కడ 2x మిగిలింది, ఇక్కడ -3 మిగిలింది. సో = 0. x -1 = 0 అండ్ 2x - 3 = 0. ఈ రెండింటికి 0 రాసుకో. అంటే AB = 0 అయితే A = 0 అయినా అవ్వచ్చు, B = 0 అయినా అవ్వచ్చు. అలాగా. ఓకేనా? x -1 దీని నుంచి ఏమొస్తుంది? x = 1. 2x - 3 = 0 అంటే 2x = -3 అటువైపుకి వెళ్తే +3. x = 3/2. సో ఈ రెండు సొల్యూషన్స్ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ నిన్నటి క్లాస్లో. ఏదైనా సరే డిగ్రీ ఎంత ఉంటుందో అన్ని రూట్స్ వస్తాయని. సో ఇక్కడ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి 2 రూట్స్. x = 1 ఒక రూట్, x = 3/2 ఇంకో రూట్. ఓకేనా? ఇలా చేయాలి ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నెక్స్ట్ ప్రాబ్లం 6x² - x - 2 = 0. ఓకేనా? నేను మీకు ఇందాక ఇంకొకటి కూడా చెప్పాను కదా. ఏం చెప్పాను? 6 × 1 కూడా ఫ్యాక్టర్స్ వస్తాయని. -6 ఇక్కడ ఏమవుతుందంటే ఎలా తీసుకోవాలి? ఇక్కడ మనకు మళ్ళీ ఏంటంటే ప్లస్సే రావాలి. కానీ ఇప్పుడు మీరు ఏం తీసుకుంటారు? -6x + 1 తీసుకుంటారు. -5x వస్తుంది, కానీ ఇక్కడ మనకి మళ్ళీ -(-) రాదు. కాబట్టి మనకు ఆ ఫ్యాక్టర్స్ అది పని చేయదు అనమాట. ఓకేనా? సో 6x² - x - 2 ఇది నేను తీసుకున్నప్పుడు 6 × 2 6 3 జా 12. సో 12 ఫ్యాక్టర్స్ చూసుకుంటాను నేను. 12 ఫ్యాక్టర్స్ కావాలి. ఆ వచ్చిన ఫ్యాక్టర్స్లలో ఇక్కడ -1 రావాలి. ఓకేనా? నేను అలా చెక్ చేసుకున్నాను. అలా చెక్ చేసుకున్నప్పుడు మీరు ఒకవేళ పెద్ద నంబర్స్ వచ్చాయనుకో ఫ్యాక్టర్ ట్రీ వేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. అలా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు నాకు 12 ఉంది. నేను 12కి ఫ్యాక్టర్ 12 ఉంది. ఈ 12కి నేను ఫ్యాక్టర్స్ అంటే ఇన్ కేస్ 12 కాబట్టి మనకు 4 3 జా 12 అని 6 2 జా 12 అని చాలా ఈజీగా చెప్పేయచ్చు. అలా కాకుండా పెద్ద నంబర్లు వచ్చినప్పుడు మనం ఈ ఫ్యాక్టర్ ట్రీ వేసుకోవచ్చు అనమాట. నేను ఫస్ట్ 2తో చూసుకుంటున్నాను. 2 6 జా 12. ఇప్పుడు మళ్ళీ నేను 3తో తీసుకుంటాను. 3 2 జా 6 సరిపోయింది. ఇక్కడ దీనికి ఏమేమి వచ్చే ఫ్యాక్టర్స్? 2 × 3 × 2 మనకి
మనకు ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో నేర్చుకున్నాం. ఏదైనా సరే ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొట్టినప్పుడు వాటి ఆర్డర్ అది ఆర్డర్ వేరే ఉండొచ్చు, కానీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రం ఒకటే ఉంటుంది. దీన్ని అర్థమెటిక్ థీరం నేర్చుకున్నాం కదా మనము, ఆ థీరం ప్రకారం. ఇప్పుడు ఇదేమైంది నాకేంటంటే, ఇది నాకు 12కి ఫ్యాక్టర్స్ వచ్చాయి. నేను ఈ రెండింటిలో ఏ రకంగా చూసుకుంటే ఇవి 12 ఫ్యాక్టర్స్, ఏ రకంగా చూసుకుంటే నాకు 1 వస్తుందో చూసుకుంటున్నాను. 2 2 4, 4 - 3 1 అంటే 4 3, 4 × 3, 4 3 12. సరిపోయిందా? నేను ఇలా చెక్ చేసుకుంటాను. అంటే ఇది మీకు ఈజీ నెంబర్. 12 అనేది చాలా చిన్న నెంబర్ కాబట్టి ఇంత చేయాల్సిన ప్రాసెస్ లేదు. ఇన్ కేస్ మీకు పెద్ద పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు మీకు షార్ట్ కట్ కోసం నేను అది చెప్పాను. ఓకేనా? 6x² - 4x + 3x. సరిపోయిందా? -4 + 3 దట్ ఈస్ -1, -2 = 0. ఇప్పుడు ఈ రెండింటి నుంచి నేను ఏమేమి కామన్ తీసుకోవాలో చెక్ చేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటి నుంచి నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తానంటే, ఓకే నేను ఇక్కడ ఏంటంటే +3x - 4x రాస్తాను. ఎలా రాసినా ఒకటే కదా, అంటే మనకు కామన్ తీయడానికి ఈజీగా ఉంటుందని టర్మ్స్ కొంచెం ఇటు అటు మార్చాను అంతే. ఈ రెండింటి నుంచి నేను 3x కామన్ తీస్తాను. 3x కామన్ తీస్తే అంటే +3x అంటే ఈ టర్మ్ ఇక్కడ రాశాను అంతే. ఎందుకంటే కామన్ తీయడానికి 3కి 6కి ఈజీ అవుతుంది, 4కి 2కి ఈజీ అవుతుంది కాబట్టి 3x నేను కామన్ తీస్తాను. 3x ఇందులోంచి కామన్ తీసేస్తే ఇంకేమో మిగులుతుంది, 2x మిగులుతుందా? ఇప్పుడు చూడండి, సరిపోయిందా? 3 2 6, x × x, x², 6x². ఈ టర్మ్ సరిపోయింది కదా. ప్లస్ నేను 3x అంతా కామన్ తీసేసాను కాబట్టి ఇక్కడ +1 మిగులుతుంది. నేను ఇందులోంచి ఏం కామన్ తీయచ్చు? -2 కామన్ తీయచ్చా? -2 కామన్ తీస్తాను. -2 కామన్ తీస్తే ఇక్కడ మళ్ళీ 2x మిగులుతుందా? అంటే 2 2 4, -4x. సరిపోయిందా? -2x + 1, -2 × 1, సో -2. సరిపోయింది కదా, కరెక్ట్గా సరిపోయింది. ఓకేనా? ఈ రెండింట్లో మళ్ళీ 2x + 1, 2x + 1 కామన్గా ఉంది. సో నేను 2x + 1 ఇందులోంచి నేను కామన్ తీస్తే 3x - 2 = 0. ఓకేనా? 2x + 1 = 0 ఒకటి అవుతుంది, 3x - 2 = 0 ఇంకో క్వశ్చన్. 2x = -1 and 3x = 2. x = -1/2 and x = 2/3. ఓకేనా? ఇవి రెండు సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్స్ అయ్యి. x = -1/2, x = 2/3. ఇవి రెండు సొల్యూషన్స్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం 3x² - 2√6x + 2 = 0. ఈ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనకేం కావాలి? 3 2 6, మనకు 6 కావాలి. సో 6కి ఫ్యాక్టర్స్ 6 × 1. నాకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2√6 కావాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేస్తానంటే (3x²) ఇది మనకు 2√6 కావాలి కదా, -√6x -√6x సరిపోతుందా? రెండు మైనస్లు వచ్చి 2, -x - 2x అవుతుంది కదా. అలాగా -√6x -√6x వచ్చి -2√6x + 2 = 0. సో దీని నుంచి ఈ లెక్క కొంచెం జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కొంచెం ఆలోచించాలి. ఇందులో నాకు ఒక 3లో ఈ 3ని నేను √3 × √3 రాసుకోవచ్చు కదా. ఈ 3ని స్టెప్ రాసేస్తాను, అర్థం కాని పిల్లలు ఉంటే కూడా సరిపోతుంది. √3 × √3 x² మైనస్ దీన్ని ఏం రాసుకోవచ్చు? 2√3 √2 × 3 × x మైనస్ √2 × √3 x + 2 = 0. ఓకేనా? ఇంత రాయాల్సిన పని లేదు, కాకపోతే మీకు ఈజీగా అర్థమవుతుందని నేను ఇంత రాశాను. ఓకేనా? ఇందులోంచి నేను ఇక్కడ ఒక √3x, ఇక్కడ √3x కామన్ తీస్తాను. అంటే √3xని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది? ఇంకో √3 మిగిలింది, ఇంకో x మిగిలింది. ఇక్కడ ఏం మిగులుతుంది? √3x నేను తీసేస్తే √2 మిగిలింది, -√2. ఓకేనా? ఇందులో కూడా నేనేం చేస్తానంటే √2xను కామన్ తీస్తాను, -√2 × x కామన్ తీస్తే √3x మైనస్ ఈ 2ను కూడా √2 × √2. ఓకేనా? √2 × √2 రాసుకుంటే -√2 = 0. అర్థమైంది అనుకుంటాను అందరికీ. ఈ స్టెప్ ఏమీ లేదు. ఈ 3ని √3 × √3 x², √6ని √2 × √3, ఇక్కడ √6ని √2 × √3, ఈ 2ని వచ్చి √2 × √2 ఇలా రాసుకున్నప్పుడు మనకి √3 × xని నేను కామన్ తీస్తే √3x మైనస్ ఇక్కడ మిగిలింది √2 మిగిలింది. ఇక్కడ √2x కామన్ తీస్తే ఇక్కడ √3
ఇక్కడ √2 కామన్ తీసాను. √2 కామన్ తీస్తే √3x మైనస్ √2. ఓకేనా? ఇప్పుడు నాకు ఏం మిగిలిందంటే √3x మైనస్ √2. ఈ రెండింటిలో కామన్ మళ్ళీ √3x మైనస్ √2 అండ్ మిగిలింది కూడా అంతే √3x మైనస్ √2 ఈక్వల్ టు 0. సో సేమ్ √3x మైనస్ √2 ఈక్వల్ టు 0. √3x మైనస్ √2 ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు √2/3. ఓకేనా? ఇదేంటంటే a మైనస్ b హోల్ స్క్వేర్, రెండు ఒకే రూట్స్ అనమాట. ద రూట్స్ ఆర్ ఈక్వల్ అనే కండిషన్ దీనికి వస్తుంది అనమాట. ఇది ఈ ప్రాబ్లం. ఓకేనా? అందరికీ అర్థమైంది అనుకుంటాను. కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కొద్దిగా ఆలోచించి చేయాలి అంతే. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. √2x² + 7x + 5√2 = 0. మనం ఫస్ట్ ఏమనుకుంటున్నాం, ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడున్న కాన్స్టెంట్ని, ఇక్కడున్న కాన్స్టెంట్ని. ఓకేనా? √2 × 2 అవుతుందా? 5 2s 10, మొత్తం 10 అయింది. ఇక్కడ మనకు 7 రావాలి. అంటే మల్టిప్లికేషన్ ఈ రెండింటిని ఏ ఫ్యాక్టర్స్ తీసుకుంటున్నామో ఆ ఫ్యాక్టర్స్ రెండింటిని మల్టిప్లై చేస్తే 10 రావాలి. ఆ రెండింటిని అడిషన్ చేసినా సబ్స్ట్రాక్షన్ చేసినా మనకు 7 రావాలి. అది రూలు. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 10 రావాలి. అడిషన్ చేసినా సబ్స్ట్రాక్షన్ చేసినా ఈ మధ్యలో 7 రావాలి. సో ఇప్పుడు నాకు 10. సో √2x² + 5x + 2x + 5x. ఎందుకు ఇలా రాశానంటే ఇక్కడ 2 ఉంది కదా, 2. సో మనకు కామన్ తీసుకోవడానికి ఈజీ అవుతుందని అలా రాశాను. ప్లస్ ఇప్పుడు ఏంటంటే సరిపోయిందా, 2x + 5x దట్ ఈస్ 7x. సో 5√2 = 0. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఈ రెండింటి నుంచి ఇందులో కూడా 2 ఉంది అంటే √2 × √2 రెండు ఉన్నాయని అర్థం. ఓకేనా? √2x నేను కామన్ తీస్తాను. √2x కామన్ తీస్తే x + √2 మిగులుతుంది. ఓకేనా? ఇందులోంచి 5 కామన్ తీస్తాను. 5 కామన్ తీస్తే x + √2 మిగులుతుంది = 0. ఈ రెండింటి నుంచి మళ్ళీ x + √2 కామన్. x + √2 కామన్ తీస్తే √2x + 5. ఓకేనా? √2x + 5 = 0. x + √2 = 0 అండ్ √2x + 5 = 0. ఈ రెండింటి నుంచి ఏమొస్తుంది, x = -√2 అండ్ x = -5/√2. ఓకేనా? దిస్ ఈస్ ద సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్. నెక్స్ట్ ప్రాబ్లం 2x² - x + 1/8 = 0. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇది బైలో ఉంది కదా, ఈ రెండింటిని ఎలా మల్టిప్లై చేసుకుంటాము, ఎలా 1/4 వస్తుంది, ఇది మల్టిప్లై చేస్తే 1/4 వస్తుంది, ఈ మిడిల్ టర్మ్ 1/4 ఎలా వస్తుంది, ఇవన్నీ ఇంత ఆలోచించాల్సిన పనిలే. దీన్ని సింపుల్గా ఎలా చేయాలంటే మొత్తానికి ఎల్సిఎం చేస్తాను. ఎల్సిఎం చేస్తే 8 ఎల్సిఎం అవుతుందా? ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 8 2s 16, 16x² - 8x + 1 = 0. ఇప్పుడు ఈ 8ని ఇటువైపు పంపించేస్తాను, 0 అయిపోతుంది. ఇప్పుడు నాకు ఈక్వేషన్ ఏమైందంటే 16x² - 8x + 1 = 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్. ఈ ఈక్వేషన్కి ఇప్పుడు నాకు 16 1 16. ఓకేనా? 16 కావాలి. ఏ రెండు ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఆ రెండింటి మల్టిప్లికేషన్ 16 కావాలి అండ్ వాటి అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ 8 కావాలి. ఇలా కావాలి నాకు. ఇలా రావడం కోసం 16x² - 4x - 4x + 1 = 0. ఓకేనా? దీన్ని -4 దట్ ఈస్ -8 + 1 = 0. ఈ రెండింటి నుంచి మళ్ళీ కామన్ ఏమొస్తుంది మనకి, 4x నేను కామన్ తీస్తాను. 4x కామన్ తీస్తే ఇక్కడ ఇంకో 4x ఉంటుందా? ఇప్పుడు సరిపోతుందా? 4 4s 16 x × x² 16x² సరిపోయింది కదా. 4 4s 16 x × x² 16x². 4x ఆల్రెడీ నేను కామన్ తీసేస్తాను కాబట్టి ఇక్కడ -1 ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నేను మళ్ళీ -1 కామన్ తీస్తే ఇక్కడ మళ్ళీ 4x - 1 = 0. సో 4x - 1 × 4x - 1ని కామన్ తీస్తున్నాను. మళ్ళీ ఇక్కడ మిగిలింది 4x - 1 = 0. 4x - 1 = 0. 4x = 1, x = 1/4. రెండు 1/4. ఇందులో కూడా అంతే. 4x - 1 = 0, 4x = 1 అండ్ x = 1/4. ఓకేనా? ఇలా కనుక్కోవాలి. ఇది ఈ మెథడ్లో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏంటంటే ఆ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి, దాని యొక్క ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, ఆ ఫ్యాక్టర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే ఇది రావాలి, నెక్స్ట్ అడిషన్ చేసినా సబ్స్ట్రాక్షన్ చేసినా మిడిల్ టర్మ్ రావాలి. ఆ మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసేటట్లు ఉండాలి.
ఇదే మెథడ్ అనమాట, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటారు దీన్ని. సో రేపు ఇంకొక క్లాస్లో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఫార్ములా మెథడ్ తెలుసుకుందాం. -b + or -√b² - 4ac/2a ఆ ఫార్ములాతో ఎలా మనం కనుక్కోవాలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.